హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఇది ఒక కొత్త ఛానల్ తెలుగు వాళ్ళ కోసం, ఎక్స్క్లూజివ్లీ తెలుగు వాళ్ళ కోసం. ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎలాంటి నోటిఫికేషన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనకి గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటే ఏ ఎగ్జామ్కి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆన్లైన్ టెస్టులు రాసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ గవర్నమెంట్ జాబ్ సాధించడానికి కావాల్సిన విషయాలన్నీ మనకి ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా ఇంగ్లీష్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అని అనుకుంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతారు. సో దాన్ని ఈజీగా ఎట్లా మనకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంకా మన లోకల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో అలా మీకు ఇంగ్లీష్ అనేది ప్రతి టాపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఛానల్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ఏ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, వాటికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఫీ ఎంత పే చేయాలి, ఎవరు ఎలిజిబుల్, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మా ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అండ్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, ఇలాంటి అన్నిటి గురించి కూడా మా ఛానల్లో ఉంటాయి. సో ఫస్ట్ మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, సో దట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్ నుండి మీకు లభిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు కొత్త వీడియో పెట్టిన ప్రతిసారి మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు వెంటనే చూసి రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంగ్లీష్ మీకు కష్టంగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఈజీ వేలోనే చెప్పబడుతుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో ఒక గవర్నమెంట్ జాబ్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తోనే, డిగ్రీ మనం ఎంతో కష్టపడి అంత చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంటర్తో అండ్ సింపుల్గా మనం ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో జరిగితే మనం ఇంటర్ క్వాలిఫికేషన్తోనే జాబ్ని ఎలా సంపాదించవచ్చు, అది గవర్నమెంట్ జాబ్ని 25,000 శాలరీతో. అది ఒక 2-3 ఇయర్స్లోనే ప్రమోషన్స్ అనేది మనకు పెరుగుతూ ఉంటాయి. మనకు ఆల్రెడీ డిగ్రీ కూడా ఉంటే ఇంకా ప్రమోషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. లేదు అని అనుకున్నా కానీ ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి ఇప్పుడు బయట జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా మనకి శాలరీ అంత రాదు, అండ్ చాలా చాలా కష్టంగా కూడా ఉంటుంది. టైమింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఆ వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కనుక మనం గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే మనకి శాలరీ బాగుంటుంది, వర్క్ మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5 కల్లా మనం రిటర్న్ వచ్చేయచ్చు, ఇంటికి వచ్చి మళ్ళీ పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మనం మంచి జాబ్ని సాధించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం ఫస్ట్ ఎస్ఎస్సి మనకి బాగా తెలిసిన కమిషన్ ఏంటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది 10th బేస్తోనూ, ఇంటర్ బేస్తోనూ, డిగ్రీ బేస్తోనూ మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ జరిగింది, అది ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. అండ్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే స్టెనోగ్రాఫర్స్ ఏంటి, ఇంటర్ బేస్ మీద. ఆ స్టెనోగ్రఫీ కనుక మనకి షార్ట్ హ్యాండ్ కనుక వస్తే ఆ స్టెనోగ్రఫీ ఎగ్జామ్ రాసి జస్ట్ ఆ షార్ట్ హ్యాండ్ ఒక స్కిల్ టెస్ట్కి అటెండ్ అయితే కనుక ఖచ్చితంగా ఆ జాబ్ కూడా మనకి వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే CHSL 10+2 రిక్రూట్మెంట్. సో ఇంటర్ క్వాలిఫికేషన్తో 10+2 రిక్రూట్మెంట్లో ఏం జరుగుతుంది, అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అలాంటి విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో దీనేంటి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అంటారు, CHSL, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్. 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్తో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అంటే నవంబర్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో కదా మేడం ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మన ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక మనకు ఒక నెల కూడా ఉండదు. నెలలో మనం మెటీరియల్ సంపాదించుకుని అప్పుడు ప్రిపేర్ అవుదామని అనుకుంటే అది జరగని పని. సో ఇప్పుడే కరెక్ట్ మెటీరియల్ సంపాదించుకుని ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు కేవలం రివిజన్ చేసుకోవడం మాత్రమే చేయాలి. నోటిఫికేషన్ వచ్చాక ఎప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా నోటిఫికేషన్ కన్నా ముందే. ఎందుకంటే ఫలానా రోజు ఖచ్చితంగా వస్తుందని మనకు తెలిసినప్పుడు కూడా ఇంకా ఆ రోజు కోసం వెయిట్ చేయడం అంటే మనం వృధాగా టైం వేస్ట్ చేస్తున్నట్టే. సో
ఆ నోటిఫికేషన్ వెయిట్ చేయకూడదు. ఆ వెయిట్ చేయడం అంటే మనకి టైం వేస్ట్ చేసినట్టే. ఆ 1 మంత్ 1.5 మంత్ కేవలం రివిజన్కే మనం టైం కేటాయించాలి. అప్పుడు నేర్చుకుందాం అని అంటే ఇంక మనం జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితే. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఇది జూలై అయిపోతుంది, ఇంకా మోరార్లెస్ 3 మంత్సే ఉంది. సో మనం ఈ 3 మంత్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదువుకోవాలి, ఆల్రెడీ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఆ టైంకి కరెక్ట్గా మనం ఎగ్జామ్ రాయగలం. అప్పుడు స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే మాత్రం అది చాలా ఫూలిష్ పని. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టమైన పని. ఆల్రెడీ మన బేసిక్స్ అన్నీ మనకు వచ్చేసి ఉండాలి. అప్పుడు ఎగ్జామ్కి ఇంగ్లీష్ని వచ్చాక అప్పుడు మనం ప్రిపరేషన్ ఎలా ఉందో అప్పుడు టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో మనకి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మనకి 2016 జరుగుతూ ఉంది, మోరార్లెస్ నవంబర్ లోపే అయిపోతుంది. ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఈ టైంలో ఉండొచ్చు అని అంటున్నారు. ఇది కన్నా ముందు రావచ్చు, లేదంటే లేట్ అన్నా అవ్వచ్చు, కానీ ఈ టైం అనేది మనకి బ్రేకింగ్ పాయింట్. సో ఆల్రెడీ మీకు ఇంటర్ అయిపోయింది, ఇంకా మేము ఇంట్లో ఖాళీగా ఉన్నాము, లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వర్క్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే వర్క్ టెన్షన్ ఇది బ్యాలెన్స్ చేయడం అనేది కుదరదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు చాలా సిలబస్ ఉంటుంది, చాలా చాలా సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ అంతా కవర్ చేయాలంటే మనం అప్పుడు ఒక నెలలో చేయగలిగే పని కాదు. ఈలోపు సెలవులు వస్తాయి, సినిమాలు వస్తాయి, అన్ని డైవర్షన్స్ వల్ల మనం కంప్లీట్గా సిలబస్ అనేది మనం ప్రిపేర్ అవ్వలేము. సో అందుకని ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఇది మార్చ్ అండ్ ఏప్రిల్లో, మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఒక నెల పాటు జరుగుద్ది. అండ్ ఇది ఆన్లైన్ టెస్ట్. ఇది ఏ పోస్టులకి తీసుకుంటారంటే పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్ అండ్ కోర్ట్ క్లర్క్స్. ఈ అన్ని పోస్టులకి ఈ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటారు. పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోవర్ డివిజనల్ క్లర్క్స్ అండ్ కోర్ట్ క్లర్క్స్. ఈ జాబ్స్ అన్నిటికి ఈ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటారు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లేదంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకు అనవసరం. ఒక జాబ్ మనది, ఒక జాబ్ మన కోసమే ఉంది అన్నట్టు ప్రిపేర్ అయితేనే అప్పుడే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. సో ఎవరెవరు ఎలిజిబుల్, 12th పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చాక డేట్ అనేది ఏం ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది అప్పుడు ఇస్తాడు. బాగా ఏజ్ వాళ్ళు కాకపోయినా లేటెస్ట్గా ఇంటర్ అయిన వాళ్ళు, లేదంటే ఒక 4-5 years అయ్యింది ఇంటర్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్. మ్యాక్సిమం 28 years వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అది నోటిఫికేషన్ వచ్చాక మనకు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు అయితే 28 years వరకు. మీరు ఇంటర్ అయ్యుండి 28 years లోపు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్, ఎలా ఉంటుంది టైర్ 1, టైర్ 2, టైర్. ఈ టైర్ 2 అండ్ టైర్ 3 అనేది నథింగ్. ఈ రిటర్న్ ఎగ్జామ్ అయ్యింది అని అంటే వన్స్ ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఓన్లీ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి దాని ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాము. అలాగే స్కిల్ టెస్ట్ ఏంటంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. దాని మార్క్స్ ఏమి మన ఫైనల్ సెలెక్షన్లో యాడ్ చేయరు. ఓన్లీ ఈ రిటర్న్ ఎగ్జామ్లో, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లోయే మన మార్క్స్ అనేది తీసుకుంటారు. బట్ ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు టైపింగ్ కూడా స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఇప్పుడే అవసరం లేదు, ముందు ఈ రిటర్న్ టెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత డిస్క్రిప్టివ్ మీద, దాని తర్వాత టైపింగ్ టెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్లో ఏముంటాయంటే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్. అండ్ 1, 3, 4 పార్ట్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. ఇంగ్లీష్ అనేది హిందీ వాళ్ళకైనా ఇంగ్లీష్ వాళ్ళకైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది 0.50, ఒక్కొక్కటి 2 marks. అండ్ పార్ట్ 1లో మనకు వచ్చేటప్పటికి రిటర్న్ ఎగ్జామ్లో ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో మనకి ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఏమేంటి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. దాంట్లో సింబాలిక్ అండ్ నెంబర్స్, సింబాలిక్ ఆపరేషన్, సెమాటిక్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, ఇవన్నీ చాలా టాపిక్స్లా ఉంటాయి. కానీ రీజనింగ్ అనేది ఎస్ఎస్సిలో చాలా ఈజీ. బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా ఈజీ. అండ్ ఇంటర్ లెవెల్లోనే ఉంటాయి, ఎందుకంటే ఇది ఇంటర్ క్వాలిఫికేషన్తో కాబట్టి ఇంటర్ లెవెల్లోనే ఉంటాయి. చాలా ఈజీ.
వీటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఒక్కొక్క టాపిక్ గురించి మనం చూద్దాం. సో జనరల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీ, అండ్ మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈజీగా ఉంటుంది. ఇప్పటి నుంచి రోజు, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకుని మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేసేటప్పటికి ఖచ్చితంగా 2-3 months అయిపోతుంది. ఆల్రెడీ మనం 2016 అనుకున్నాం, 17 అనుకున్నాం, ఆల్రెడీ 7 months అయిపోయింది. ఇంకా 4 months కదా అని అనుకుంటాం. 4 months వెంటనే అయిపోతుంది. సో అప్పుడు దాకా నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇది ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మా ఛానల్లో కవర్ చేయబడడం జరుగుతుంది. ఎవ్రీథింగ్, స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్స్పెల్డ్ వర్డ్స్, idioms and phrases, one word substitute, improvement of sentences, active passive voice of verbs, conversion into direct indirect narration, shuffle of sentence parts, shuffling of sentence in a passage, close passage, comprehension passage, ఇలా అన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఒక్కొక్కటి సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కామన్ టాపిక్స్. ఇంగ్లీష్, ఏ ఎగ్జామ్లోకైనా ఇంగ్లీష్ అనేది కామన్. బేసిక్ గ్రామర్ అనేది మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది మనకి ఏ ఎగ్జామ్కైనా సేమ్, కాకపోతే ఇది ఇంటర్ రేంజ్లోనే ఉంటుంది. అదే గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది, 10th అయితే 10th లెవెల్లో ఉంటుంది. ఇది ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కాబట్టి ఇంటర్ రేంజ్లోనే ఉంటుంది. ఏమేమి టాపిక్స్ ఉంటాయి? నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఈ టాపిక్స్ అన్ని నెంబర్ సిస్టమ్స్. ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్స్ ఏమేంటి? పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్చర్స్ అండ్ డెలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, బేసిక్ ఆల్జీబ్రా, మన స్కూల్లో ఎలాంటి ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ చేసామో అలాంటివన్నీ. సో ఇవన్నీ టాపిక్స్ మనం అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అవ్వదు. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క టాపిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు మనం ఎక్సెల్ అవ్వగలం. నెక్స్ట్ జామెట్రీ కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. సర్కిల్స్, ట్రయాంగిల్స్, టాంజెంట్స్, మెన్సురేషన్, 2D 3D, ట్రిగ్నోమెట్రీ అండ్ పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్స్, పాలిగాన్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. చాలా సిలబస్ ఉంది. సో మన ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని అన్నప్పుడు ఇంకా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సిలబస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే మనకి జీకే, స్టాండర్డ్ జీకే ఎక్కువ ఇస్తాడు ఎస్ఎస్సి సిజిఎల్లో. సో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, సైంటిఫిక్ రీసెర్చ్, సైన్స్, వాట్ ఎవర్ ఏదైనా వాళ్ళు ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. సో ఇది కూడా చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కానీ 4-5 months ఈజీగా పడుతుంది. 4-5 months జీకే, జనరల్ జీకే గురించి తెలుసుకోవడానికి మనకి ఈజీగా 4-5 months పడుతుంది. సో అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటేటివ్ క్వశ్చన్స్ అండ్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనే బిట్స్ అనేది మన ఛానల్లో రాబోయే వీడియోస్ ఉంటాయి. సో ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయండి. చెప్పొచ్చేది ఏంటంటే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయండి. డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నెక్స్ట్ టైర్ 2లో ఏముంటాయి? డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ 100 marks ఉంటుంది. మనకి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్, ఇది మాత్రం ఆఫ్లైన్. పెన్ అండ్ పేపర్ మీద మనం రాయాలి. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ రెండే ఉంటాయి. చాలా సింపుల్. పొల్యూషన్ గురించో, ఎర్త్క్వేక్ గురించో, లేదంటే మీ ఫ్రెండ్కి లెటర్ రాయమనో, లేదంటే మీ సిస్టర్కి లెటర్ రాయమనో, డిజిటల్ ఇండియా గురించి మీ సిస్టర్కి లెటర్ రాయమనో, ఇలాంటి సింపుల్ ఉంటాయి. సో ముందు మనం టైర్ 1 అయిపోయాక టైర్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మనం ఈ ఆన్లైన్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. సో ఇది డిస్క్రిప్టివ్ పేపర్. నెక్స్ట్ టైర్ 3 నథింగ్ బట్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ క్వాలిఫై స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే 8,000 కీ డిప్రెషన్ పర్ అవర్ కంప్యూటర్ మీద టైప్ చేయాలి. ఇది ప్రాక్టీస్ మీదే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతాము అని అనుకున్న నెక్స్ట్ మూమెంట్ మనం ఈ టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఫర్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్, ఎల్డీసీస్ అండ్ కోర్ట్ క్లర్క్స్. ఏంటంటే 35 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయాలి. మనం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, లేదంటే హిందీ అంటే హిందీ. సో డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు. నిజంగా మీకు జాబ్ కావాలి అని అనుకుంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మోర్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇంగ్లీష్ వీడియోస్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. బాయ్.